హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనూస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇవేంటంటే కుడుములు. ఈ రెసిపీ వచ్చేసి అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి రైస్ ఫ్లోర్, మిర్చి, జీలకర్ర అండ్ తగినంత సాల్ట్, చిక్కుడుగాయ. మెయిన్ ఇంగ్రీడియంట్ చిక్కుడుగాయ అండ్ కొంచెం ధనియాలు. తర్వాత ఆ చిక్కుడుగాయలు మంచిగా వాష్ చేసుకున్న తర్వాతకి వాటర్ అందులో పోసుకోవాలి తగినంత. అంటే మనం క్వాంటిటీ తీసుకున్నంత బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మా మమ్మీ మీకు గైడ్ చేస్తుంది, చూసేయండి. ఉడికినాక ఈ పిండి ఇలా పోసి ఉప్పాలి. అండ్ ఇందాక మిక్సీలోకి అవన్నీ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం కలిపి మిక్సీకి పట్టేసేయాలి. మెత్తగా పేస్ట్ రానవసరం లేదు, కొంచెం బరకగా ఉన్నా పర్లేదు. అండ్ మిక్సర్ వచ్చేసి ఇలా ఈ కండిషన్లో ఉండాలి, చూసేయండి ఒకసారి. టెక్స్చర్ ఇలా ఉండాలి గైస్, మరీ అంత పేస్ట్ అవసరం లేదు, నార్మల్గా ఉంటే సరిపోతుంది. ఆ పేస్ట్ మొత్తం అందులో కలిపేసుకొని ఇంకా బాయిల్డింగ్కి పెట్టేసేయాలి. ఇది చాలా మెత్తగా అవ్వాలి. అందులో పొంగుతుందని చెప్పి వేరే దానిలోకి షిఫ్ట్ చేసింది. ఇప్పుడు ఇందులోకి రైస్ ఫ్లోర్ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. అండ్ ఇందులో కొత్తిమీర, కర్రీ లీవ్స్ వేసుకోవాలి. ఆ వీడియో క్లిప్ తీయడం మర్చిపోయా, అందుకే చెప్తున్నా. అండ్ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes దానికి రెస్ట్ ఇవ్వాలి. తర్వాత కొంచెం వామ్గా ఉన్నప్పుడే ఉండల్లాగా చేసుకోవాలి, ఎందుకంటే తర్వాత గట్టిగా అయిపోతుంది కాబట్టి రాదు. కొంచెం కొంచెం తీసుకుంటూ కలుపుకోవాలి. ఒకసారి కలిపితే అది కొంచెం గట్టిగా అయిపోతుంది పిండి, అందుకని. ఇంకా మిక్చర్ని మొత్తం ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుని మీకు ఇష్టం వచ్చిన షేప్స్ తయారు చేసుకొని స్టీమ్కి పెట్టేయడమే, అంతే. ఇట్స్ వెరీ సింపుల్. కాంప్లికేటెడ్ అనుకుంటాం కానీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ కూడా. అండ్ మీకు ఎవరికైనా ఈ రెసిపీ తెలిస్తే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. మోస్ట్లీ ఇది తెలంగాణ సైడే చేసుకుంటారు ఐ గెస్. ఇఫ్ మీరు ఎవరైనా ఆంధ్రాలో ఉంటే ఇది చేసుకుంటే మాత్రం ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. చపాతీ పిండిలాగా మంచిగా కలుపుకోవాలి, స్మూత్గా. కలుపుకున్న తర్వాతకి మీకు నచ్చిన షేప్స్ మీ ఇష్టం. మా మమ్మీ అయితే ఇక్కడ బౌల్ షేప్లో చేస్తుంది. బౌల్ షేప్లో చేసుకోవచ్చు, ఓవల్ షేప్లో చేసుకోవచ్చు, లడ్డూస్ లాగా కూడా చేసుకోవచ్చు. బట్ లోపల స్టీమ్ అవ్వదని మా మమ్మీ ఇలా చేస్తుంది. ఆ పక్కన చూసారా మళ్ళీ ఈ బాబు ఎలా పడుకున్నాడో? మా మమ్మీ పక్కనే పడుకుంటాడు, అంత ఇష్టం మా మమ్మ అంటే. మా మమ్మీ కూడా అంతే ఇష్టం అనుకోండి. ఏం లేకపోయినా ఉంటుంది కానీ మళ్ళీ యోగా లేకపోతే అస్సలు ఉండదు. సేమ్ ప్రాసెస్ కాబట్టి నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను, చూసేసేయండి. అండ్ ఇట్స్ వెరీ సింపుల్. ట్రై చేసి లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం టైం పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా. ట్రై చేయండి మీరు కూడా. ఇంకా రెస్ట్ ఆఫ్ ద పిండి కూడా అలానే షేప్స్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి. తర్వాత దాన్ని ఇంకా స్టీమ్ చేసేయడమే గైస్. అండ్ రిమైనింగ్ పిండిని కూడా అట్లనే మిక్స్ చేసుకొని డౌలావ్ చేసుకొని ఇంకా షేప్స్ చేసేసుకోవడమే. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, అర్థమవుతుంది కదా నేను చెప్పేది మీకు. ఫస్ట్లో చూపించాను కదా క్లారిటీగానే, అందుకని ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టా, ఎందుకంటే మొత్తం అదే ప్రాసెస్ కాబట్టి. జస్ట్ ఇంగ్రీడియంట్స్ ఉంటే అయిపోతుంది గైస్. సింపుల్గా ఈజీగా చేసేయచ్చు వితిన్ 1 hourలో, అంతే. ఇంత షేప్స్ చేసేసుకొని సైడ్ పెట్టుకున్నాం కదా, టోటల్గా ఇన్ని అయినాయి మాకు. క్వాంటిటీస్ ఏం సరిగ్గా చెప్పలేదు, ఎందుకంటే మీరు ఎన్ని కిలోలు తీసుకుంటే దాన్ని బట్టి మీరు చేసుకోవాలి. అందుకని నేను ఓన్లీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే అక్కడ పెట్టాను. అండ్ ఒక బౌల్ తీసుకుంది, అంటే బౌల్ అంటే ఆ స్టీమర్ది ఏదైనా తీసుకోవచ్చు. మా మమ్మీ అయితే ఇక్కడ ఇడ్లీ పాత్ర తీసుకుంది. అండ్ అందులో ఇప్పుడు చేసుకున్న షేప్స్ అన్నీ అందులో పెట్టేసుకోవడమే. ఇవి చాలా ఫేమస్ గైస్, తెలంగాణలో చాలామంది చేసుకుంటారు ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో. యాక్చువల్గా సమ్మర్ వచ్చేసింది, బట్ చిక్కుడుగాయలు బాగున్నాయని మా మమ్మీ ఇక్కడ ఇప్పుడు చేస్తుంది. ఇత్తులు ఎక్కువ ఉన్నవి తీసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. అవి అక్కడక్కడ తాకుతుంటే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. నేను మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా నాకు నోరు ఊరుతుంది గైస్, అంత బాగుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేసి చెప్పండి నాకు. అండ్ ఇది నాన్ వెజ్తో తినొచ్చు, లేకపోతే ఆయిల్తోనైనా నంచుకొని తినొచ్చు. చికెన్తో కూడా ట్రై చేయొచ్చు ఇది. అండ్ ఇంక ఇక్కడ స్టీమింగ్కి పెట్టేస్తుంది మా మమ్మీ. స్టీమింగ్ ఒక 20 to 30 minutes లో ఫ్లేమర్లో పెట్టుకొని చేసుకోవాలి. 20 to 30 minutesలో స్టీమ్ అయిపోతుంది గైస్, మాడిపోతుంది కింద, అందుకనే స్లిమ్లో పెట్టుకోవాలి. అండ్ స్టీమ్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. చికెన్తోని టేస్ట్ చేస్తే ఇంకా యమ్మీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. స్టీమ్ అయిపోయిన తర్వాతకి ఒక బౌల్లో తీసుకొని సైడ్కి పెట్టుకొని ఇంకా యమ్మీగా తినేయడమే గైస్. మా సైడ్ అయితే మోస్ట్లీ ఇది ఆయిల్లో డిప్ చేసుకొని తింటారు. అండ్ చికెన్తో కూడా తినొచ్చు, టేస్ట్ బాగానే ఉంటుంది. అండ్ ఇక్కడ మా మమ్మీని అడుగుతున్నాను గైస్, ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్. ఆ రోజు నాకు చాలా జలుబైంది, అందుకని అలా ఉంది వాయిస్. టేస్ట్ బాగుందా? సాల్ట్ అవన్నీ ఉన్నాయా? ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తర్వాతకి నేను టేస్ట్ చేశాను గైస్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీరు కూడా ట్రై చేసి లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ ఐ సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై పీపుల్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బై.